ఈరోజు నవ్యాలో లేటెస్ట్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూద్దాం. 1 గ్రామ్ గోల్డ్లో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, మంచిగా రిచ్గా పెద్దగా వచ్చింది. మనకు కింద ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు చూడండి మంచిగా లక్ష్మీదేవి, కింద మంచిగా లోటస్ ఇచ్చేసారు. ఈ పక్కన అంతా మనకు ఎలిఫెంట్స్ ఇవ్వడం జరిగింది. కిందికి మంచిగా బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్ విత్ పర్ల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి హ్యాంగింగ్స్లో ఇచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ ఎమరాల్డ్ బీడ్స్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ కూడా అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది. ఇదంతా కూడా అసలు డిజైన్ చాలా బాగుంది. ఈ పైన అంతా కూడా చూడండి మనకు చిన్నగా ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇవ్వడం జరిగింది. వాటిలో మనకు చిన్న చిన్న కుందన్స్ ఇచ్చేసారు. అసలు ఇలాంటివి అంటే గ్రాండ్ పార్టీస్కి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా మనకు ఆషాఢ మాసం తర్వాత అంతా కూడా శ్రావణ మాసము మొత్తం అంతా కూడా పెళ్ళిళ్ళు, మనకు నెక్స్ట్ వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటివి వేసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీటి ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే చూడండి అసలు ఎంత రేర్ పీస్ ఇదైతే, మంచిగా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. మంచిగా లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా మంచి పైన కూడా టెంపుల్ లాగా డిజైన్ చేశారు. కిందికి గుత్తపూసలాగా ఇచ్చేసి మంచిగా గ్రీన్ అండ్ వైట్ మనకు పర్ల్స్తో మనకు కిందికి హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైడ్కి పీకాక్స్ అనేది ఇచ్చేసారు. పైకి ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఒక ఎమరాల్డ్ మనకు చిన్న స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు చాలా బ్యూటిఫుల్ సెట్ ఇదైతే, చాలా గ్రాండ్గా చాలా బాగుంది. చూసారు కదా మంచి సెట్. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇది చోకర్ చాలా బాగా వచ్చింది. మనకు అసలు ఇది చాలా యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడు మనం అమ్మవారు అలా విధంగా చూస్తుంటాము. ఇక్కడ పద్మనాభ స్వామి ఉన్నారు. ఇక్కడ మనకు కింద చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా జడావు కుందన్స్, కిందికి కూడా మనకు గోల్డ్ బీడ్స్ విత్ పర్ల్స్ అనేది హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శివపార్వతులు ఇచ్చేసారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు బ్రహ్మ సరస్వతి ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పీకాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అటు ఇటు పీకాక్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎలిఫెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జడావు కుందన్స్, అసలు యూనిక్ డిజైన్. ఇదంతా కూడా మనకు చూడండి మంచిగా డిజైన్ అనేది కూడా చాలా బాగా చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకు పెళ్ళిళ్ళకి కావచ్చు, పెద్ద పెద్ద ఏదైనా ఫంక్షన్స్కి వేసుకున్నా కూడా ఇలాంటివి చాలా గ్రాండ్గా రిచ్ లుక్తో పట్టు చీరలు కట్టుకున్నప్పుడు వేసుకున్నట్టయితే చాలా బాగా కనబడతాయి ఇలాంటివి. ఈ చోకర్కి ఇయర్ రింగ్స్ చూద్దాము. చూడండి ఇయర్ రింగ్ కూడా మనకు లాకెట్కి ఏ విధంగా అయితే పద్మనాభ స్వామి ఇవ్వడం జరిగిందో సేమ్ మనకు ఇయర్ రింగ్స్ కూడా అదే విధంగా ఇచ్చేసి జడావు కుందన్స్ ఇచ్చేయడం జరిగింది. మన కిందికి చూసుకున్నట్టయితే గోల్డ్ బీడ్ విత్ పల్స్ అనేది ఇచ్చేసారు. చాలా హెవీగా చాలా బాగుంది సెట్ అయితే. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ సెట్. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇది చూడండి చోకర్ ఎంత గ్రాండ్గా రిచ్ లుక్తో వచ్చిందో. మనకు మిడిల్లో అమ్మవారు వచ్చింది, మంచిగా లోటస్లో కూర్చున్నట్టుగా ఉంది. కిందికి మనకు చూసుకున్నట్టయితే ఒక పింక్ స్టోన్ అనేది ఇచ్చారు. దాని కిందికి చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేసి మనకు గ్రీన్ ఎమరాల్డ్లో మనకు స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని చుట్టూతా మనకు సీజర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి గోల్డెన్ బీడ్స్ విత్ పర్ల్స్ అనేది హ్యాంగింగ్స్లా ఇచ్చేసారు. మనకు సైడ్స్ కూడా అంతా కూడా ఇవన్నీ బీడ్స్ విత్ పల్స్ అనేది హ్యాంగింగ్స్లో ఇచ్చేసారు. మిడిల్లో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పెండెంట్కి పీకాక్స్ ఇచ్చేసారు. ఇటు అటు సైడ్స్కి మనకు మంచిగా పీకాక్స్ అనేది పెద్దగా మనకు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. చూడండి వాటి కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దగా మనకు పింక్ కలర్లో మనకు రూబీ షేడ్లో మనకు స్టోన్స్ అనేది ఇచ్చేసారు. 2 స్టోన్స్ ఇచ్చేసారు, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ పీకాకు, దానిపైన మనకు ఎలిఫెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు యూనిక్ పీసెస్ ఇలాంటివి మనము ఎక్కడ చూస్తుంటాము, అలాంటి యూనిక్ పీసెస్గా ఉన్నాయి. ఇవి చాలా హెవీగా కూడా ఉన్నాయి. ఇవి మనకు పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది పట్టు చీరలపైకి. నెక్స్ట్ ఇక్కడ మనము వీటి హ్యాంగింగ్స్ చూసుకున్నట్టయితే మనకు అమ్మవారు మంచిగా లోటస్లో కూర్చున్నట్టుగా ఇచ్చేసి కిందికి సేమ్ మనకు అంటే పెండెంటే ఇచ్చేసారు. పెండెంట్లో ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇచ్చారు. మనకు పైనకి చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్, దాని చుట్టూ మంచిగా సీజర్స్ అనేది ఇచ్చేసి మిడిల్లో మనకి స్టోన్ అనేది ఇచ్చేసారు. గోల్డ్ బీడ్స్ ఇచ్చేసి పర్ల్స్తో మనకు హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. అసలు చాలా బ్యూటిఫుల్ సెట్, చాలా బాగుంది. మనకు పెద్ద పెద్ద పార్టీస్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా మంచి సెట్. నెక్స్ట్ సెట్ చూద్దాం. అన్ని శారీస్కి మనకు మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలనుకుంటాం కదా, అదేవిధంగా ఇప్పుడు ఇవి మనం చూసుకున్నట్టయితే సీజెడ్స్తో మనకు రొటేషన్ జ్యువెలరీ అనమాట. ఇదంతా కూడా మనకు చాలా బాగుంది. అసలు అంటే యూనిక్ మోడల్. ఇప్పటి వరకు అంటే మనం నార్మల్గా బీడ్స్
చూస్తాం, కానీ ఈ సీజెడ్ బీడ్స్తో ఈ విధంగా రావడం చాలా బాగుంది. ఇందులో మనకి 20 కలర్ వేరియేషన్స్ ఉంటాయట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా సీజెడ్స్. లోపల మనకు లైట్ పింక్ కలర్లో మనకు స్టోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. చిన్నగా పెండెంట్ అనేది చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అది రామ్ పరివార్. చుట్టంతా కూడా మనకు సీజెడ్స్, కిందికి మనకు పర్ల్ బీడ్స్ విత్ పింక్ కలర్ పెద్ద బీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్కి ఇదంతా కూడా కుందన్స్ ఇవ్వడం జరిగింది. కిందికి అంతా కూడా మనకు పర్ల్స్, పెద్ద పెద్ద బీడ్స్, నెక్స్ట్ చిన్నవి హ్యాంగింగ్స్లో మనకు పర్ల్స్ ఇవ్వడం జరిగింది. కిందికి చూసుకున్నట్టయితే పెద్ద గ్రీన్ బీడ్స్ ఇచ్చేసారు. చాలా పెద్దగా లాకెట్ అయితే చాలా పెద్దగా బాగుంది. మనకు శారీ మ్యాచింగ్కి అయితే చాలా చాలా బాగుంటాయి ఇలాంటివి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెడ్ కలర్ సెట్కి మనకు కిందికి అమ్మవారు డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి మనకు జడావు కుందన్స్ ఇచ్చేసి కిందికి గోల్డ్ బీడ్స్ విత్ పల్స్ హ్యాంగింగ్స్లా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు శారీస్కి మ్యాచింగ్ వేసుకున్నట్టయితే ప్లెయిన్ శారీస్కి కావచ్చు, మనము డ్రెస్సెస్ పైకి కూడా ఇలాంటివి, గాగ్రాస్ పైకి ఇలాంటివి మ్యాచింగ్ చేసుకున్నట్టయితే అసలు చాలా బాగుంటుంది. మంచి అమేజింగ్ సెట్స్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసారు కదా, బ్యూటిఫుల్ సెట్స్. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇది చూడండి, మంచి కాసుల పేరు ఎంత బాగా వచ్చిందో. మంచి కిందికంతా కూడా అమ్మవారు డిజైన్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా 2 రోస్తో ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడంతా కూడా అమ్మవారు ఇచ్చేసి మిడిల్లో గ్రీన్ కుందంతో ఇచ్చేసి టోటల్గా చుట్టూ కూడా మనకు సీజెడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రీన్ కలర్లో కుందన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ సెట్, పెద్దగా ఉంది. ఇలాంటివి మనకు పెళ్ళిళ్ళకి కావచ్చు, పెద్ద మంచిగా ఫంక్షన్స్కి అలాంటివి, ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతము అలాంటి వాటికి వేసుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి. పట్టు చీరల మీదకి కూడా ఇలాంటివి వేసుకున్నట్టయితే చాలా రిచ్గా హెవీగా కనపడుతుంది. చూసారు కదా, బ్యూటిఫుల్ సెట్. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇది చూడండి, అసలు ఎంత పెద్ద హారం ఇది. చాలా బాగుంది, చాలా హెవీగా వచ్చింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లాకెట్లో అమ్మవారు మనకు లక్ష్మీదేవి ఇచ్చేసి పైన అంతా కూడా మనకు గోపురం లాగా సెట్ చేశారు. చూడండి ఎంత బాగుందో. కిందికి మనకు పీకాక్ ఇచ్చేసారు. పీకాక్ కలర్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ మనం కిందికి చూసుకున్నట్టయితే కింద కూడా పీకాక్ ఇచ్చేసి గోల్డెన్ బీడ్స్, మనకు పింక్ కలర్ బీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అటు ఇటు కూడా పీకాక్స్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనకు పీకాక్ ఇచ్చేసి మిడిల్లో మనకు ఎలిఫెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పైన కూడా మనకు పింక్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చేసారు మిడిల్లో. ఇక్కడ కూడా మనకు లక్ష్మీదేవిని ఇవ్వడం జరిగింది. పైనంతా కూడా పీకాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అసలు ఇలాంటివి హెవీ సెట్స్ మనకు పెళ్ళిళ్ళకి కావచ్చు, ఈవెన్ బ్రైడల్ వేర్గా కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి. పట్టు చీరల పైకి కూడా ఇలాంటివి వేసుకున్నట్టయితే అసలు చాలా లుక్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అమేజింగ్ సెట్. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇప్పుడు మనము నెక్స్ట్ సెట్ చూద్దాము. ఇది చూడండి, అసలు పెద్ద హారము చాలా హెవీగా వచ్చింది. ఇది మనకు మామూలుగా మనం రామ్ పరివార్ అలాంటివి చూస్తుంటాం, కానీ ఇది శ్రీనివాస కళ్యాణం సెట్ అనమాట. చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఎంత మంచిగా ఇచ్చేసారో. బ్యూటిఫుల్గా పీకాక్స్ ఇచ్చేసారు. శివపార్వతులు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా అష్టదిక్పాలకులు అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కిందంతా కూడా మనకు గోల్డెన్ బీడ్స్ విత్ పల్స్ అనేది హ్యాంగింగ్స్లా ఇచ్చేసారు. అసలు ఇలాంటి యూనిక్ పీసెస్ అనేది చూడటం అనేది రేర్. ఇలాంటివి చాలా బాగున్నాయి. ఇలాంటివి మనము పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకు కావచ్చు, మనకు బ్రైడల్ వేర్గా కావచ్చు, ఇలాంటివి చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ డిజైన్ అసలు అయితే. ఇయర్ రింగ్స్ చూడండి, మిడిల్లో మనకు వెంకటేశ్వర స్వామి వచ్చేసి పైన కూడా మనకు పీకాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి చూస్తున్నట్టయితే మనకు గోల్డెన్ బీడ్స్ విత్ పర్ల్స్ అనేది హ్యాంగింగ్స్లా ఇచ్చేసారు. అవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. మనకు సెట్ కూడా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. అసలు ఇది మనకు టోటల్గా కూడా ఇదంతా బ్రైడల్ సెట్ లా ఉంది. చాలా బాగుంది, అమేజింగ్ సెట్. చూసారు కదా, బ్యూటిఫుల్ జ్యువెలరీ.